హలో ఫ్రెండ్స్, స్టోరీ డిలైట్ తెలుగు కథలు ఛానల్కి మీకు స్వాగతం. ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు చేసే లైక్ మీ ద్వారా ఓ 10 మందికి ఈ వీడియో చేరుతుంది. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. అందరూ వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మన దెయ్యాల ప్రపంచంలోకి. మీరు ఇప్పటివరకు పార్ట్ 1 వీడియో చూడనట్లయితే వెంటనే పైన కనిపిస్తున్న ఐ బటన్ క్లిక్ చేసి చూడండి. ఇంకా ఈ పార్ట్ 2 వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఫుల్ హారర్గా, సస్పెన్స్గా ఉంటుంది. సో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆ ఆకారం ఒక్కసారిగా స్నేహ జుట్టు పట్టుకుని తలను వెనక్కి వంచి తన మెడ మీద పదునైన పళ్లను బలంగా దించింది. దానితో అప్పటి వరకు పెగలని స్నేహ నోరు ఒక్కసారి గట్టిగా గావుకేకలు పెడుతుంది. బెడ్ మీద పడి ఉన్న స్నేహకి రక్తం కారుతూ ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆకారం తనను అస్సలు వదలడం లేదు. ఇక స్నేహ ఆర్తనాదాలు విన్న అన్నలు ఇద్దరూ ఒక్క క్షణంలో స్నేహ గది వద్దకు వచ్చి డోర్ని ఓపెన్ చేయబోయారు. కానీ డోర్ అస్సలు ఓపెన్ కాదు. వాళ్ళు ఒక్కసారిగా బలంగా తన్నటంతో డోర్ ఓపెన్ అవుతుంది. అప్పటికే లోపల ఉన్న ఆ భయంకరమైన ఆకారం కిటికీ నుంచి బయటకి వెళ్ళిపోతుంది. ఇక లోపల బెడ్ మీద పడి ఉన్న స్నేహాన్ని చూసిన వారిద్దరికీ గుండె ఆగనట్లవుతుంది. క్షణాలలో తమ చెల్లి వద్దకు చేరుకుంటారు. తనను ఎంత లేపినా లేవట్లేదు. తన శరీరమంతా రక్తంతో నిండిపోయి ఉంటుంది. వెంటనే కార్తీక్ ఒక క్లాత్ తీసుకుని రక్తాన్ని ఆపటానికి స్నేహ మెడ చుట్టూ చుట్టేస్తాడు. ఇంకో పక్క రఘు పగలి ఉన్న కిటికీని గమనించి ఒక్క ఉదుటున ఆ కిటికీలో నుంచి బయటకి దూకి పరుగు తీస్తాడు. అక్కడ ఆ ఆకారం కొండ దిగుతూ ఉండడం చూసి దాని వెంట పరుగెడతాడు. ఆ చీకట్లో ఆకారం శ్మశానం వైపు వెళ్లి అకస్మాత్తుగా మాయమవ్వడం చూసిన రఘు ఆశ్చర్యపోతాడు. అప్పుడే తనకి ఇంట్లో కార్తీక్ ఇంకా చెల్లి ఎలా ఉన్నారో అనుకుంటూ తిరిగి ఇంటికి పరుగు తీస్తాడు. ఇక ముగ్గురు తమ వద్ద ఉన్న ఒక గుర్రం బండిలో బయలుదేరి హాస్పిటల్కి చేరుకుంటారు. అక్కడ వైద్యులు స్నేహని పరిశీలించి ఈ గాయం ఒక జంతువు లాంటిది చేసినట్టుంది అని మెడకి కట్టు కట్టారు. చికిత్స అనంతరం కొన్ని రోజులు హాస్పిటల్లోనే రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఎలాగో తమ చెల్లికి ప్రాణాపాయం తప్పినందుకు ఇద్దరికి కొద్దిగా మనసు కుదుటపడింది. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. స్నేహకి మెల్లగా నయం అవుతుంది. వైద్యులు తమని ఇంటికి కూడా వెళ్ళవచ్చు అని చెప్పారు. రఘు, కార్తీక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ ఇంటి వద్ద జరిగింది మొత్తం చెప్పారు. దానికి పోలీస్ వాళ్ళు చూడండి, బహుశా అది ఒక పిచ్చివాడు అయ్యి ఉండొచ్చు, మీరు కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి అని అంటారు. కాని వీళ్లు పిచ్చివాడు కాదని చెబుతున్నా ఎవరూ నమ్మలేదు. చివరికి పోలీస్ వాళ్లు మీ చెల్లికి నిద్రమత్తులో అలా కనిపించి ఉండొచ్చు అనటంతో వారి మధ్య సంభాషణ ముగుస్తుంది. కాని అన్నలకు మాత్రం మనసు ప్రశాంతంగా లేదు. ఇక ఇంటికి వచ్చాక రఘు, చూడు స్నేహ, మన ముగ్గురం ఒకే గదిలో పడుకుందాం, లేదా అదిగో ఆ గదిలో అయినా పడుకో, అక్కడ సేఫ్టీగా ఉంటుంది అని చెప్తాడు. చూడు అన్నయ్య, నాకు నా గది అంటేనే ఇష్టం. నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉంటుంది. నాకు నా గదిలోనే అలవాటు అయ్యింది. నా చిన్నతనం నుంచి నా గదిలోనే నాకు అమ్మ కబుర్లు చెబుతూ కథలు చెబుతూ నిద్రపుచ్చేది. ఈ గదిని వదిలి నేను రాను అంటూ కన్నీటితో ఆ గది గోడలు తగులుతూ ఉంటుంది స్నేహ. చూడు స్నేహ, అన్నయ్య ఏమి చెప్తున్నాడంటే ఆ పిచ్చివాడు మళ్లీ తిరిగి వచ్చి నీకు ఏమైనా హాని తలపెడితే ఎలా అని కార్తీక్ బాధగా చెప్తాడు. ఇక స్నేహ ఒక్కసారిగా నవ్వుతూ, మీరు మరి చిన్నపిల్లలలాగా ఉన్నారే, అబ్బా, పిచ్చివాడు ఆశ్రమం నుంచి మళ్లీ తప్పించుకుని ఇక్కడికే వస్తాడా ఏంటి? నాకు ఏమి కాదు, మీరు ధైర్యంగా ఉండండి. ఉదయం మనకు చాలా పనులు ఉన్నాయి, నిద్రపోదాం పదండి అంటుంది స్నేహ తన అన్నయ్యల వైపు చూస్తూ. దానికి వారిద్దరు, చూడు స్నేహ, ఈ ఒక్కరోజు మేము నీ గదిలో పడుకోనివ్వు, రేపటి నుంచి మా గదుల్లో మేము పడుకుంటాం, దయచేసి వద్దు అనకు అని అడుగుతారు. ఇక తన అన్నల బాధ అర్థం చేసుకుని సరే అంటుంది. ఆ రోజు ముగ్గురు స్నేహ గదిలోనే పడుకుంటారు. స్నేహ తన బెడ్ మీద, తన అన్నయ్యలు క్రింద పడుకుని నిద్రపోతూ ఉంటారు. అర్ధరాత్రి అవుతుంది. స్నేహకి ఏదో నములుతున్న సౌండింకా ఏదో విచిత్రమైన శబ్దం రావటంతో మెల్లగా కళ్ళు తెరచి చూస్తుంది. అంతే,
అక్కడ ఉన్న దృశ్యం చూసిన స్నేహకి గుండె ఆగనట్లు అవుతుంది. కళ్ల నిండా నీళ్లు ఆగకుండా వస్తున్నాయి. ఎదురుగా క్రింద పడి ఉన్న తన అన్న అయిన కార్తీక్ని ఆకారం ఘోరంగా చంపి తింటూ ఉంది. అక్కడ పక్కనే తన పెద్ద అన్నయ్య రఘు కూడా స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. కదిలితే అది తనని కూడా చంపుతుందని కదలకుండా అలాగే పడుకుని అస్సలు సౌండ్ చేయకుండా ఊపిరి బిగపట్టి నోటిమీద చేయి వేసుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. తన అన్నయ్యని ఆ స్థితిలో చూసి అతనితో చిన్నప్పటినుంచి ఉన్న ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా రఘు అరుపు వినిపించి టక్కున లేస్తుంది స్నేహ. స్పృహ నుంచి తేరుకున్న రఘు పక్కనే ఉన్న ఒక మెటల్ రాడ్డు వంటిది తీసుకుని ఆకారాన్ని కొడుతూ ఉన్నాడు. అతను స్నేహతో ఇక్కడ నుంచి వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో అంటూ అరుస్తున్నాడు. లేదు అన్నయ్య, నువ్వు లేకుండా నేను వెళ్ళను. ఇప్పటికే కార్తీకన్నయ్యను కోల్పోయాను, ఇక నిన్ను కూడా కోల్పోలేను అంటూ ఏడుస్తుంది స్నేహ. లేదు స్నేహ, నువ్వు వెళ్లకుంటే కార్తీక్ మరణం వృధా అవుతుంది. నిన్ను కాపాడే క్షణంలో కార్తీక్ తన ప్రాణాన్ని కోల్పోయాడు. నువ్వు వెళ్ళిపో లేదా నామీద ఒట్టే అంటూ ఆ భయంకరమైన ఆకారంతో పోరాడుతూ ఉంటాడు రఘు. ఇక స్నేహ ఏడుస్తూ వెళ్ళలేక అక్కడి నుంచి బయటికి పరుగు తీసింది. ఏడుస్తూ ఆ వెన్నెల రాత్రిలో పరుగు తీస్తూ ఉంది. అక్కడి ప్రకృతి, స్నేహ బాధ, భయం చూస్తున్నాయి. కాని అవి ఏమి చేయగలవు. వెనుక నుంచి ఇంట్లో ఘోరంగా శబ్దాలు వస్తుంటాయి. అయినా స్నేహ ఏం చేయలేక ఏడుస్తూ తన అన్నయ్యలకు క్షమాపణలు చెబుతూ పరిగెత్తుతూ ఉంటుంది. ఆ ఇంట్లో కాసేపు తర్వాత రఘు అరుపులు కూడా ఆగపోతాయి. అప్పుడే స్నేహ కాలికి రాయి తగిలి క్రింద పడుతుంది. అంతే. ఏయ్ స్నేహ, ఏమైంది, నిద్రలో అలా కలవరిస్తున్నావ్ అంటాడు కార్తీక్. దానితో కళ్ళు తెరిచిన స్నేహ అదంతా ఒక కల అని అర్థం చేసుకుని తన అన్నయ్య కార్తీక్ వైపు చూస్తుంది. అతను తనను ఓదారుస్తూ ఉంటాడు. ఇక స్నేహ రఘు వైపు చూస్తుంది. అతను క్రింద నిద్రపోతూ ఉన్నాడు. రాత్రి ముగ్గురు ఒకే గదిలో నిద్రపోవటం స్నేహకి అప్పుడు గుర్తుకు వస్తుంది. అయ్యో పాపం రఘు అన్నయ్య, మీరిద్దరు నాకోసం క్రింద పడుకున్నారు. ఇక వెళ్ళి మీ గదిలో పడుకోండి అంటుంది. అదేం లేదులేగాని వాడు చూడు, నువ్వు నిద్రలో అరుస్తున్నా కూడా ఏమీ వినిపించుకోకుండా ఎలా నిద్రపోతున్నాడో చూడు, పెద్ద మొద్దులా అంటాడు కార్తీక్. స్నేహ ఆ మాటలకు నవ్వుతూ ఉంటుంది. ఇక అప్పుడే దూరంగా ఆకారం వారి ఇంటివైపు చీకట్లో నుంచి చూస్తూ ఉంటుంది. కాని ముగ్గురు కలిసి పడుకోవడంతో అది ఏం చేయలేకపోతుంది. మరుసటి రోజు అంతా మామూలుగా గడుస్తుంది. ఆ రాత్రి ఎవరి గదుల్లో వాళ్లు పడుకుంటారు. ఇక స్నేహ అన్నలు ఇద్దరు గదిబయట ఉన్న సోఫాలో పడుకొని ఉన్నారు. వారి పక్కనే ముందు జాగ్రత్తగా ఒక పెద్ద రాడ్డు పెట్టుకుని పడుకున్నారు. అర్ధరాత్రి ఏదో మూలుగుతున్న శబ్దం వస్తూ ఉంటుంది. స్నేహకి మెలకువ వస్తుంది. కళ్ళు తెరచిన తనకు ఆ భయంకరమైన ఆకారం కిటికీ వద్ద నిలబడి తననే గమనిస్తూ ఉండటం చూసి ఒక్కసారిగా గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ఇక స్నేహ ఈసారి గట్టిగట్టిగా కేకలు వేస్తుంది. అంతే. ఇక తన గది బయట పడుకుని ఉన్న అన్నలు ఇద్దరూ ఒక్క క్షణంలో రాడ్డు తీసుకుని స్నేహ గదిలోకి వస్తారు. స్నేహ అక్కడ క్షేమంగా ఉండటం చూసి ఊపిరి తీసుకుంటారు. ఇక ఇద్దరూ ఆ ఆకారం కోసం బయటికి పరుగు తీస్తారు. అది వారి నుంచి పారిపోతూ ఉంటుంది. అది కొండ దిగుతూ శ్మశానం వైపు వెళ్తూ ఉండగా రఘు దానిమీదకి రాడ్డు విసిరేశాడు. అయినా కూడా అది శ్మశానం దగ్గర ఒక గోడ అడ్డుగా ఉంటే అందులో నుంచి కూడా దూసుకుని వెళ్లటం చూసి అది మనిషి కాదని వారికి పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఇద్దరు దాని గురించి తర్వాత చూడొచ్చు. ఇంట్లో స్నేహ ఒక్కతే ఉంది అని తిరిగి వెనక్కి వెళ్తారు. ఇద్దరు స్నేహకి ధైర్యం చెబుతారు. మరుసటి రోజు ముగ్గురు కొండదిగ శ్మశానం వైపు వెళ్లి అక్కడి నుంచి నేరుగా చర్చి వద్దకు వెళ్తారు. ఫాదర్కి జరిగిందంతా చెబుతారు. ఆ కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుని ఏదో అర్థమైనట్టుగా, ఓహో చూడండి, మీరు వెంటనే నాతో రండి అని వారిని వెంటబెట్టుకుని ఆ శ్మశానం వద్దకు వెళ్తారు. కొన్నిసార్లు చనిపోయిన శరీరం నుంచి ఆత్మ బయటకి వచ్చాక అంత్యక్రియలు సరిగా చేయకపోయినా, శరీరం సరిగా దహనం కాకపోయినా ఇలాంటివి ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. కొన్ని తీవ్రమైన దుష్ట శక్తులు ఆ శరీరాన్ని వాడుకుని ఇతరులకు హాని చేస్తాయి. అలాంటి శరీరం కేవలం రాత్రి మాత్రమే మేల్కుంటుంది. మీకు కనిపించిన ఆకారం కూడా అలాంటిదే. మనం ఆ శరీరాన్ని కనుక్కుని దహనం చేస్తే ఆ చెడు పూర్తిగా నాశనం అవుతుంది. మీరు కంగారు పడకండి. మీరు చివరిగా అది ఎటువైపు వెళ్లటం చూశారు అని అడిగాడు.
అందరూ ఆ ఆకారం వెళ్ళిన వైపు వెళ్తారు. ఫాదర్ అక్కడ ఉన్న ఒక సమాధి వైపు చూసి, అది సరిగా లేదు, ఆ సమాధిని తవ్వండి అని చెప్తాడు. రఘు, కార్తీక్ ఫాదర్ చెప్పినట్టు తవ్వి చూడగా ముగ్గురూ ఆశ్చర్యపోతారు. రాత్రి వారు ఏ ఆకారాన్ని అయితే చూశారో అచ్చం అదే ఆకారానికి సంబంధించిన శరీరం ఆ సమాధిలో ఉంటుంది. ఇక అందరూ దానిమీద ఆయిల్ పోస్తారు. అక్కడ ఉన్న ఫాదర్ ఏవో చదువుతూ దానిమీద ఒక జలం చల్లుతాడు. మరుక్షణం ముగ్గురు కలిసి ఆ భయంకరమైన శవానికి నిప్పు పెడతారు. అంతే, అక్కడ నుంచి ఒక నల్లని పొగలాంటి ఆకారం ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఇక ముగ్గురు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఊపిరి బలంగా తీసుకుంటారు. సూర్యకిరణాలు అక్కడ ప్రశాంతంగా పడుతూ ఉంటాయి. అప్పుడే విచ్చుకున్న పువ్వుల చుట్టూ సీతాకోకచిలుకలు ఎగురుతూ ఉన్నాయి. ఆకాశంలో పక్షులు హాయిగా ఎగురుతూ ఉన్నాయి. ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఓ చిరునవ్వు నవ్వుకుంటారు. ఇక అప్పటినుంచి వారి జీవితం మునుపటి కంటే సంతోషంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని యథార్థ సంఘటనల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు మీరు ప్రీవియస్ వీడియోస్ చూడనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఎండ్ స్క్రీన్లో క్లిక్ చేసి చూడండి.